అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను కాకతీయ యూనివర్సిటీలో పీజీ పీజీ చరిత్ర విద్యార్థిని. ఈరోజు ఒక ఆలయానికి వచ్చాను. ఇది మా ప్రాంతంలో గల ఒక గొప్ప ఆలయము. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే వెల్పుగొండ గ్రామం, టేక్మల్ మండలం, మెదక్ జిల్లా. ఈ ఆలయం చూసుకున్నట్టయితే ఈ ఆలయం పేరు వచ్చేసి తుంబురేశ్వర ఆలయం. యాక్చువల్గా ఆలయం పేరు ఒకసారి శిల్పకళను చూసుకోండి ఎలా ఉంది. మేబీ మన కాకతీయుల కళనాటి శిల్పకళతో పోలుస్తున్నట్టుగా ఉంది ఆలయము. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తుంబురుడు అంటే అతను ఒక సంగీత విద్వాంసుడు. ఆయన పేరు మీద ఈ ఆలయం ఉంది. కానీ ప్రధాన దైవం మాత్రం శివుడు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను విన్నదాని ప్రకారం ఈ ఆలయము చాళుక్యుల కాలంలో కట్టిందని చెప్పబడుతుంది. కానీ ఈ ఆలయము చూసుకుంటే చుట్టుపక్కల చూసుకోండి, కానీ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక ధ్వంసం అవుతుంది కాస్త. ఎందుకంటే మన ప్రాంతంలో ఇంత గొప్ప ఆలయము, ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఉందని చెప్పుకోవడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు, ఎవరు తెలుసుకుంటలేరు ఈ ఆలయం గురించి. ఇంత గొప్ప ఆలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ఒకసారి ఆలయ చుట్టుపక్కల మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. మా అన్న నేను వచ్చినాము. చూడండి, ఇవి చూడండి, స్తంభాలు కానీ, వీటిని చెక్కిన విధానం కానీ, పైకప్పు కానీ, మళ్ళీ చుట్టుపక్కల ఉన్నాయి శిల్పకళలు ఉన్నాయి. చూపిస్తాను నేను. ఈ ఆలయానికి ఏంటంటే ముందు 3 ద్వారాలు ఉన్నాయండి. మీకు బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది చూసుకోండి, 3 ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇది మొదటిది, ఇక్కడ 2, అక్కడ 3. ఒకసారి ఈ ఎంట్రీలో ఉన్న శిల్పకళను చూస్తూ ఉండండి, ఎంత బాగుంది. ఆ కాలంలో చెక్కిన శిల్పకళ, కానీ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆలయం ధ్వంసం అవుతుంది, ఎవరు పట్టించుకునేవారు లేరు. ఇప్పుడు ఎప్పుడు ఈ ధ్వంసమైనయా తెలియదు, ఎవరు నాశనం చేశారో తెలియదు, కానీ ధ్వంసమైన నంది విగ్రహము. ఇక్కడ పక్కల కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, అంటే దగ్గరికి తీసుకున్నట్టయితే ఇవి నమూనా ఆలయమా లేకపోతే ఏందో మనకు తెలియదు. కొన్ని ధ్వంసమైన పీసులు, ఒక్కొక్క పీసెస్ లాగా ఉన్నాయి అక్కడ శిల్పకళ. చూస్తా అంటే ఇక్కడ ధ్వంసమైన కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ కొన్ని. అక్కడ లోపలికి వెళ్తే అది కూడా ఒక టెంపుల్ లాగా ఉంది. లోపలికి వెళ్తే వద్దుదా చూడొచ్చు కదా. చూసుకున్నట్టు ఈ ధ్వంసం అవుతుంది, కూలిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి, పక్కనే మనకు చెరువు, ఊరు, టెంపుల్ అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మన కాకతీయుల అనుసరించిన విధానం ఇదే. టౌన్ ట్యాంక్ టెంపుల్ అయితే నేను కాకతీయులు కట్టారేమో నేను అనుకున్నాను. మా చరిత్ర అధ్యాపకుల గురించి వాళ్ళకి అడిగి తెలుసుకున్నది ఏంటంటే ఇది చాళుక్యుల పీరియడ్లో కట్టారని చెప్పినారు. కానీ ఇక్కడ చూడండి, పక్కనే ఆలయం, చెరువు, టెంపుల్ ఉంది, పక్కనే వెలుపుగండ అనే గ్రామం ఉందండి. చాలా చలో చుట్టుపక్కల తిరుగుదాం. చూస్తుందండి, కాలంలో ఉన్న మండపం ఉన్న స్తంభాలు, మరి ఆలయం ముందుకు చెక్కిన శిల్పకళ చూస్తాను. దాదాపు మన రామప్ప టెంపుల్లో ఉన్నట్టుగా నాగిని శిల్పాలు అలాంటివి మనకు చాలా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తూ ఉండండి, నాగిని శిల్పం లాగా చూడండి ఇక్కడ ఉన్నది. మనకు రామప్పలో హై హీల్స్ వేసుకున్న ఒక శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, హై హీల్స్ వేసుకున్నది కనిపిస్తుందా? ఇక్కడ కూడా ఉన్నది. అట్లా ఆ పీరియడ్లోనే వీళ్ళు ఇంత గొప్పగా నిర్మించారు ఈ ఆలయాన్ని. ఇక్కడ కాళీమాత, ఇక మళ్ళీ ఇక్కడ ఇంకొక శిల్పము నాట్యభంగిమలో ఉన్నది. ఇక్కడ కూడా నాగిని శిల్పము. ఇక్కడ ఒక పూర్ణ కుంభంతో పట్టుకున్నది. ఇక ఇంకొక స్పెషాలిటీ ఈ శిల్పంలో చూడండి ఒకసారి. మొదట ఉన్న పాపడ బిళ్ళను తన చేతిలో ఉన్న అద్దంతో చూసుకుంటూ ఉంది. ఈ శిల్పాన్ని బాగా అబ్జర్వ్ చేయండి మీరు. చేతిలో అద్దం ఉందండి, మిర్రర్. తన నుదురుని చూసుకుంటుంది. అక్కడ నెత్తి ఏం పెట్టుకుంటుందో తెలియదు, కానీ అక్కడ చూసుకుంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మేబీ సరస్వతి కావచ్చు. ఎందుకంటే ఇక్కడ హంస ఉంది కాబట్టి, చేతిలో బుక్ ఉంది. ఇక్కడ రుద్రాక్షమాల ఉంది కాబట్టి సరస్వతి మాత. ఇక్కడ కూడా నాట్యభంగిమలో ఉన్నట్టుగా ఉన్నది. తల్లి పాప ఎత్తుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా శిల్పాలను చూసుకోవచ్చు. ఇప్పుడు చూపెట్టేది ఒక
మంచి శిల్పం అండి. ఇది అమ్మవారి ఎవరో తెలియదు కానీ ఈ శిల్పంలో 3 రకాల భంగిమలు చూపించారండి. 4 రకాల భంగిమలు చూపించారు. అమ్మవారి శిల్పం ఒకటి ఇక్కడ రాక్షస సంహారం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇదే శిల్పంలో ఇక్కడ మన అదే దున్నపోతులు అంటే బర్రె లాంటిది, ఈ బర్రె ఈ శిల్పం కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే సింహం దీన్ని చంపుతుంది. ఈ గేదెను సింహం చంపుతుంది. మళ్ళీ ఇందులోనే ఇప్పుడు గేదె ఉంది, మళ్ళీ ఇందులో నుంచి ఇక్కడ రాక్షసుడు ఉన్నాడు. చూసుకోండి, ఒక దాంట్లోనే 3, అమ్మవారితో కలిపి 4 చూపించారు ఇక్కడ. ఇక్కడ మనం రామపాలయంలో మనం ఇట్లాంటివి చూసుకుంటామండి. రామప్పనం మా హలిబీడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇట్లాంటిది ఒకసారి చూస్తాం. ఎందుకంటే ఇది కోతి ఉన్నట్టుంది. ఈమె ఇక్కడ ఏదో చేస్తుంది కోతి ఈ శిల్పానికి. అది ఇక్కడ బాగా చూపించారు చూడండి. ఇది కోతి ఇక్కడ ఉన్న ఈమెకి ఏదో చేస్తుంది మొత్తానికైతే.